హే ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు ది జామ్ రివ్యూ ఆఫ్ ద మూవీ పెద్ది, డైరెక్టర్ బై బుచ్చిబాబు సానా. రివ్యూలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మీ మీద. ఇంకా మూవీ సంగతికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ వచ్చేసి విజయనగరం దగ్గర ఒక పేరు స్టేషన్ లేని ఊరు మార్చాలని మన హీరో ఎలాంటి పనులు చేశాడు, ఏ గేమ్స్ ఆడాడు అన్నది రిమైనింగ్ స్టోరీ అంతా సినిమా వల్ల చూడండి. ఓవరాల్ గా మూవీ అయితే ఒక 80 to 90% సాటిస్ఫై చేసింది. రిమైనింగ్ 10% అక్కడక్కడ కొన్ని లూప్ హోల్స్ అన్ని వదిలేయడం వల్ల అంత అనిపించలేదు. బట్ సినిమా అంతా అయ్యేసరికి మనకి ఒక ఓకే బాగుంది అన్న ఫీలింగ్ అయితే బయటకు వచ్చాను నేనైతే పర్సనల్ గా. మూవీ రన్ టైం వచ్చేసి 3 hours 9 minutes, కొంచెం లాంగే బట్ మేనేజ్ చేయొచ్చు. మరి అంత బోరింగ్ అయితే ఏం లేదు. మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా మీకు ఒక క్రికెట్ వైపు ఉంటది, ఒక రోగ్ క్యారెక్టర్ చూపిస్తూ లైక్ అలా చిన్న చిన్న గొడవలు, ఆ అవమానాలు, ఆ ట్రైబ్ యొక్క బాధలు అన్ని చూపిస్తూ అలాగా ఎండ్ అవుతుంది. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే మీకు ఇంకా మొత్తం కుస్తీ అండ్ లాస్ట్ లో మీకు ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్, ఒక సర్ప్రైజ్ గేమ్ అలా చూపిస్తూ ఎండ్ చేస్తాడు. ఫైనల్ గా మన హీరో అయితే ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఇండియాకి అండ్ సొసైటీకి, వాడు ఊరికి వాడు ఏం చేయగలడు అని ప్రూవ్ చేసుకొని ఒక ఆరా బిల్డ్ చేసి అలా సినిమా ఎండ్ చేస్తాడు. ఈ సినిమా అంతటికి వన్ మ్యాన్ షో రామ్ చరణ్ చెదగొట్టాడు, దాంట్లో అయితే నో డౌట్. జాన్వీ కపూర్ విషయానికి వస్తే ఈ సినిమాలో మన TFI లో ఫస్ట్ టైం జాన్వీ కపూర్ ని కొంచెం బాగా యూజ్ చేసుకున్నాడు బుచ్చిబాబు. మెయిన్ గా ఇంకొక క్యారెక్టర్ కోసం చెప్పలే, అప్పల సూరి క్యారెక్టర్ జగపతి బాబు గారికి సినిమాలో ఒక సీన్ ఉంటది, ఆ సీన్ చాలు ఫస్ట్ హాఫ్ లో మీకు సినిమా నుంచుకోవడానికి. జగపతి బాబు గారు నెయిల్డ్ ఇట్, హ్యాట్స్ ఆఫ్. అండ్ బుచ్చిబాబు సంగతికి వస్తే ఇప్పుడున్న జనరేషన్ లో ద మోస్ట్ అప్ ఉన్న డైరెక్టర్ బుచ్చిబాబు. అండ్ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు, ఎందుకంటే స్టార్ హీరోని పెట్టుకొని ఇంత పెద్ద క్యాన్వాస్ ఉన్న మూవీని డైరెక్ట్ చేశారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఇంకా శివరాజ్ కుమార్ గారు, దివ్యందు లాంటి ఆర్టిస్టులు పెట్టుకొని బాగానే మేనేజ్ చేశాడు, బాగా తీశాడు. అండ్ సోల్ ఆఫ్ ది ఫిల్మ్ అయితే AR రెహమాన్ గారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మ్యూజిక్ టాప్ నాచ్. ఒక క్రికెట్ మ్యాచ్ లో ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి కూడా బీజం, ఒక అతనికి ఒక స్పెషల్ బీజం ఇచ్చాడంటే మీరు ఆలోచించండి ఎంత బాగా కొట్టాడో. వెళ్ళండి, సినిమా అయితే బాగుంది, చూడండి, ఫ్యామిలీ వాచబులే. కొంచెం రన్ టైం పెద్దది, కొంచెం లెందీగా అనిపిస్తుంది, బట్ బాగుంది. కుస్తీ సీన్స్ మాత్రం నిజంగా రామ్ చరణ్ చాలా కష్టపడ్డాడని క్లియర్ గా స్క్రీన్ మీద కనబడిపోద్ది. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. లెట్స్ ఫర్ ద రివ్యూ. ఫాలో ఫర్ మోర్. బై బై.